2 సంవత్సరాలు మదనపల్లికే కాదు రాష్ట్రానికి ఒక మహర్దశ. 2 సంవత్సరాల ముందు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే రాష్ట్రం ఒక అధోగతి పాలైపోయింది. నెలకు జీతాలు ఇవ్వాలంటే 5వ తేదీ కాదు, 10వ తేదీ కాదు, 15వ తేదీ కాదు, 20వ తేదీ కూడా జీతాలు రాని పరిస్థితి ఉన్నది 2 సంవత్సరాల క్రితం. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణకం చేస్తేనే రాష్ట్రానికి ఒక మహర్దశ వచ్చింది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం అన్ని విధాలుగా రెండు కళ్ళుగా ముందుకు నడిచాయి. అన్ని విధాలుగా రాష్ట్ర సుభిక్షం కోసం, రాష్ట్ర పురోగతి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం నిరంతరం పనిచేస్తున్న నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలోనే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి, నిత్యం ప్రజల్లో ఉన్నారు. ఈరోజు 1వ తేదీ మనం పోయి పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 తెల్లవారి 7 గంటలకు వాళ్ళ ఇళ్లకు పోయి తలుపు తట్టి ఇస్తుంటే, అయ్యా మాకు పుట్టిన బిడ్డలు కూడా నెలకు 1వ తేదీ జీతం వస్తే మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇవ్వాలనా వద్దా అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కాకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ మరి ఉమ్మడి ప్రభుత్వం 1వ తేదీ తెల్లవారి 7 గంటలకు మా ఇంటి తలుపు తట్టి మాకు పెన్షన్లు ఇస్తున్న చరిత్ర ఈ ప్రభుత్వం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. బీటీ రోడ్లు అభివృద్ధి వచ్చింది, దాదాపు 38 కోట్లకు ఇచ్చాము. ఎన్ఆర్జిఎస్ పనులు కూడా ఇచ్చాము. ఇదే కాకుండా డిఎంఎఫ్, అదేవిధంగా పంచాయత్ రాజ్ వేరే గ్రాంట్స్లో దాదాపు ఒక 20 కోట్ల రూపాయలు ఇచ్చాము. ఇదే కాకుండా మీకు తెలుసో లేదో పంచాయత్ రాజు మున్సిపాలిటీ డెవలప్మెంట్లో మున్సిపాలిటీలో గత 5 సంవత్సరాలు ఎక్కడ ఏ భూమి పూజ కూడా జరగలేదు. ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు మీకు తెలుసో లేదో మున్సిపాలిటీలో ఒక మహర్దశ లాగా దాదాపు ఒక 30 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాం. ఇదే కాకుండా ఆర్డబ్ల్యూఎస్లో ఏదైతే నీళ్ల కోసం పైప్ లైన్లు, కొత్త బోర్లు, మరమ్మతులు ఇవన్నిటి కోసం 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇదే కాకుండా ఎంజీఎన్ఆర్ఈజిఎస్లో 570 రోడ్లు వేసాము. దాదాపు 40 కోట్ల రూపాయలు ఈజీఎస్ రోడ్లు ఇచ్చిన చరిత్ర మన ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా వ్యవసాయ రీత్యా 15,000 రూపాయలు రైతులు విత్తనాలు పంపిణీ చేశాం. 13,500 మంది రైతులకు మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఇచ్చిన చరిత్ర. 20,162 మంది రైతులకు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ దాదాపు 55 కోట్ల రూపాయలు ఇచ్చిన చరిత్ర మదనపల్లి కాన్స్టిట్యున్సీది. ఇదే కాకుండా 2,261 మంది రైతుల కోసం 2,097 ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ దాదాపు 27 కోట్ల రూపాయల డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాము. ఇదే కాకుండా ఉద్యానవనం, పశువర్ధ శాఖ దీనికి గాను దాదాపు 14 కోట్ల రూపాయలు 2,500 మంది రైతులకు ఇచ్చాము. ఇంకా లిస్టు చాలా పెద్దది ఉంది, చదివితే ఇంకా మిగతా వాళ్ళు ఇప్పుడే లేట్ అయిపోయిందని చెప్పి అందరూ బాధపడుతున్నారు. అందుకోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రభుత్వం, ఇది ప్రజలతో కూడిన ప్రభుత్వం, నిత్యం మీకోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఎక్కడ ఉన్న కార్యకర్తలు, నాయకులందరూ మీరు మీ గుండె మీద ధైర్యంగా పోయి మీ పంచాయతీలు, మీ వార్డులు రేపు వచ్చే ఎలక్షన్లో తప్పకుండా మీరు మండల స్థాయిలో, అదే మున్సిపాలిటీ స్థాయిలో గెలిచి మీరు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీ జెండాలు ఎగరేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా.